న్యూస్ లోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జిల్లా యూనిట్ గా అసెంబ్లీ సెగ్మెంట్లంట డీలిమిటేషన్ తో జిల్లాలకు తగ్గట్టు మారనున్న నియోజకవర్గ సరిహద్దులు. ప్రస్తుతం రాష్ట్రంలో 38 సెగ్మెంట్లు 2-3 జిల్లాల్లో విస్తరణ ఉండబోతా ఉంది. గత ప్రభుత్వం ఇష్టారీతిన కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంతో సమస్య వచ్చింది. పునర్విభజనతో ఒక్కో జిల్లాకు పరిమితంగా ఉన్న నియోజకవర్గాలు. సార్ ఒక జిల్లాకేనా అంటే ఇంత ముందుకు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నది ఎట్లంటే కేసీఆర్ జిల్లాలు పెంచిన తర్వాత గతంలో ఒక నియోజకవర్గం సపోజ్ ఒక కాన్స్టిట్యున్సీ తీసుకోలేదన్న గజ్వేలో ఇంకోటో మరి రేవంత్ అనేది తీసుకోలేదు. అదేంటంటే మహబూబ్ నగర్ లా లేదు కరీంనగర్ లా ఆ జిల్లాలోనే ఉండేది దాని పరిధి అనేది. ఇప్పుడు ఏమైపోయిందంటే జిల్లాలు విభజిస్తాలకే సగం నియోజకవర్గం ఒక నియోజకవర్గం ఒక జిల్లా ఉంటుంది, ఇంకో సగం నియోజకవర్గం ఇంకో జిల్లా ఉంటుంది. సో అప్పుడు ఈడేమో ఆకటర్ పోవాలి, వాడేమో ఈకటర్ పోవాలి. సో ఇట్లా కాకుండా మరి డీలిమిటేషన్ అంట మీ ఎంటైర్ కాన్స్టిట్యున్సీ మొత్తం ఒకటే జిల్లాకు పరిమితం చేసేలాగా సరిహద్దులు దిద్దబోతారు. మా దాంట్లో భాగంగా ఇప్పుడు ఏదైతే కొడంగల్ ఉందో, లేదంటే మా గజ్వేల్ ఉందో, మా మునుగోడు ఉందో, నల్గొండ ఉందో, ఇవన్నీ కాన్స్టిట్యున్సీలు 2 నియోజకవర్గాల్లో ఉన్న కాన్స్టిట్యున్సీలు ఉండే అవి అలాగే వెళ్ళిపోతాయి. ఇంకా 2 జిల్లాల్లో ఒకటే కాన్స్టిట్యున్సీ ఉంటే ఆ మిగిలిన భాగం ఒక దాంట్లో పోతే ఇలా కొత్తగా కలుస్తారు. తద్వారా జిల్లాలు ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీ ల్యాండ్ మ్యాప్ మారిపోతుంది, మండలాలు మారిపోతే ఊర్లు మారిపోతాయి అని అర్థం చేసుకోవాలి. రాజకీయ నాయకులు ఒక దెబ్బ గట్టినే పడుతుంది ఈ లెక్కన. ఇంకేంది జనాభా లెక్కల కోసం గ్రామం, మండలం, జిల్లాల వివరాలనే కేంద్రం అంట. దీని ప్రకారమే డీలిమిటేషన్ ఉంటుందని స్పష్టీకరణ అంటూ ఒక వార్త రాసింది. అదేం చెప్పలే, ఆ పాయింట్ చెప్పలేదు. దొంగలు జనాభా ఆధారంగానే డీలిమిటేషన్ అనేది ఎక్కడ చెప్పలేదు. చెప్తే నేను తీసుకొస్తాను మీ ముందరికి ఆ వార్త. వీళ్ళు దొంగలు, వీళ్ళు సన్నాసులై, వీళ్ళు దద్దమ్మలై, వీళ్ళు చెదగాక, వీళ్ళు గెలవలేక బీజేపీని బదనా అని చెప్తారు. ఇప్పుడు సౌత్ లో బీజేపీ బలపడతాను కదా, సౌత్ లో జనాభా తక్కువ కదా. సో అందుకే ఈ దొంగలు ఈ కుట్ర పండుతారు, మరి దీన్ని పసిగట్టాలని చెప్పేసి కోరుతారు. ఇంతవరకు ఇలా మెయిన్ పేపర్ లో వివేక్ వెంకటస్వామి గారి వెలుగులా కనిపిస్తుంది. తర్వాత ఈనాడు ఏం రాసిన నియంత్రణ లేదు, నిర్మాణం సాగదట. ఇందిరమ్మ ఇళ్ల సామాగ్రికి ధరాఘాతం, ఇష్టారాజ్యంగా పెంచుతున్న వ్యాపారం, నామాత్రంగా ధరల పర్యవేక్షణ కమిటీలు నడుస్తా ఉన్నాయి. ఏం రేవంత్ అన్న ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇగురు వేరుతానంట. మనదే, మన రాజ్యమే, మనం తీసుకొచ్చినాం కదా మందిని ముంచే రాజ్యం. సో ఆ రాజ్యం పైన కామెంట్స్ చేస్తావు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా నిర్మాణ సామాగ్రి ధరలు పెరగకుండా ఏర్పాటు చేసిన పర్యవేక్షణ కమిటీలు నామమాత్రంగా మారినాయి. కంకర, రాయి, ఇసుక, ఇటుక వంటి సామాగ్రి ధరలు వ్యాపారులు అమాంతం పెంచేస్తున్నారు. వీటికి స్థిరమైన ధరలు ప్రభుత్వం మార్గదర్శకాల్లో పొందుపరచడంతో లబ్ధిదారులకు అధిక భారం తప్పడం లేదు. అన్న ఎంత ఇస్తాడు? 5 లక్షలు ఇస్తాడు. మా అయితే 5 లక్షలు ఇస్తానికి పైసలు లేవు. 22,000 కోట్లు కావాలి ఇందిరమ్మ ఇళ్లకు. అక్కడ పైసలు లేవు, ఇత్తులు లేవు, కాసులు లేని దానికి ఏం చేస్తారు కానీ. సో ఇవ్వాలి, ఇచ్చేదే గంట. అది ఇస్తారా అయ్యేలా పక్కన పెడితే ఇందిరమ్మ ఇళ్ళకి ఇప్పుడు ఇసుక కావాలన్నా కంకర డబుల్ 3 రేట్లు అవుతారు. మరి ఏమంటన్నా రేట్ల నియంత్రణ కోసం కమిటీ వేసి అన్నాడు చెప్పిండు. అయితే వాళ్ళు ఏమవుతారంటే ఒక నిర్దిష్టమైన రేటు పెట్టమని చెప్తారు. ఒక నిర్దిష్టమైన రేటు పెడితే అంతకంటే ఎక్కువ అమ్మితే మేము కంప్లైంట్ చేయగలుగుతాం. ఓకే, ఇదే కవిత అనే కథలు పడి ఇందిరమ్మ ఇళ్ళకు 5 లక్షలు ఇస్తా అంటే 5కు 10 అవుతానే వాళ్ళ కాడ పైసలే కదా వస్తారు. నువ్వు రైతు బంధీలే, రుణమాఫీ చేయలే, ఏది తీరా నాస ఉంటాడు. 4 రూపాయలు అప్పు తెచ్చి ఇల్లు కట్టినని కోరి ఇందిరమ్మ పైలు వచ్చాయని అవి రాలేదనుకోని ఆ అప్పు పెరుగుతుంది, ఈడ ఇల్లు ఆగమైపోతుంది. 2 దిక్కుల నష్టమే. సో రేవంత్ అన్న ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాను నమ్మకంతో ముందరకు పోతున్నది జాగ్రత్త. కట్టిస్తానని నమ్మకం నాకు లేదు. మరి మీకుంటే మీ కర్మ, నేనేం చేయలేను. మా అన్న చాలా గొప్పోడు కాబట్టి నేను ముందే చెప్తాను. మీకు ఇందిరమ్మ ఇల్లు మళ్ళా ఆంధ్ర కాంగ్రెస్ పార్టీలో తిరిగే దొంగలకు లంగలకే వచ్చింది. మళ్ళీ అదో పరిచయం. వాళ్ళ వెనుకంగా తిరిగే శంషాగిరి చేసే సన్నాదులకే మంచిది. నిజమైన పేదోనికి ఇందిరమ్మ ఇల్లు రాలేదు. అది నేను చెప్పాల పని లేదు, ప్రజలే చెప్తున్నారు గ్రౌండ్. నెక్స్ట్, గంటకు 14 మందిని కలుస్తున్నాయి రాష్ట్రంలో. గత ఏడాది 1.21 లక్షల మంది కుక్కగాడికి బాధితులయ్యారు. రేపిస్తో 13 మంది చనిపోయారు. చర్చనీయాంశం అవుతున్న సురకాల నియంత్రణ. ఇప్పుడు నా కాళ్ళలో పోతే 50 ఉన్నాయి కుక్కలు. నేనుండే కాళ్ళలో ఒక 50 కుక్కలు ఉన్నాయా?
మరి రోజువారీ కర్షణ కూడా దిక్కులేదు. ఈ దేశవ్యాప్తంగా ఈ జంతు ప్రేమికులకు ఒక విజ్ఞప్తి ఏంటంటే, నాయన కుదిరితేనేమో వాటికి ఒక ప్లేస్ ఏర్పాటు చేయాలి. మీ కుక్కలకు వీధి కుక్కలకు అయితే సపరేట్ అంటారు ప్రాంతాలు ఏర్పాటు చేసి వాటిని కాపాడే ప్రయత్నం చేసి వాటిని చంపకూడదు. కానీ మనుషులను చంపుతా ఉన్నాయి. మరి అది వాటి నుంచి మాకు రక్షణ కావాలి. మనుషుల నుంచి కుక్కల రక్షణ వేయింది. ఇప్పుడు కుక్కల నుంచి మనుషుల రక్షణ కావాలని చెప్పేసి కోర్టుకు పోతాం. మరి మరి రేవంత్ అన్న గారు ఏమన్నా సిఎస్ గారికి మీకు ఆదేశాలు ఇచ్చారనగా సుప్రీంకోర్టు. సో కుదిరితే ఆ కుక్కల కాటి నుంచి మమ్మల్ని బతికిరు ఆయన. భూములు బుక్కి పరిహారం మెక్కి ఔషధ పరిశ్రమ భూసేకరణ కింద రెండు రకాల లబ్ధికి యత్నం. రంగారెడ్డి జిల్లా యాచలు 250 ఎకరాల భూదాన్ భూములు అన్యాక్రాంతమైనవి. పట్టించుకొని రెవెన్యూ శాఖ భూదాన్ బోర్డులు 250 2500 వేసుకొని 250 2500 వేసుకొని ఏం బిక్తారు మమ్మల్ని? ఇందిరామ రాజ్యం బరాబర్ ఉంటుంది వాళ్ళకి. హైదరాబాద్ నడిపోతున్న పేదోళ్ల భూమి, ప్రజలకు చెందిన భూమి 300 ఎకరాల భూమి పట్ట పగటిని సాఫ్ చేసిన దొంగ రేవంత్ రెడ్డి. గసవంటి దొంగోడికి ఇసవంటి మంచి పనులు చేయమని అడిగితే మీరు వేస్తారా? గమ్మతున్నారు. మంచోడు అయితే కదా ఫస్ట్ మీరు చెప్పేది. దొంగ అదొక వార్త వచ్చింది.